ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక గుడి వెనకల కొండ స్థలాన్ని ఆక్రమిస్తున్నారనేది ఇంత శుద్ధ అబద్ధము. ఇది 1993లో రెవెన్యూ అసోసియేషన్ వాళ్ళు అర్జీ పెట్టుకొని మార్కెట్ వాల్యూకి కొనుక్కున్న భూమి ఇది. వాళ్ళకి డి పట్టాలు 36 మంది, కనీసం 36 మంది రెవెన్యూ ఉద్యోగులకి డి పట్టాలు మంజూరు చేసినారు. అది కూడా ఊరికి మంజూరు చేయలేదు. ఎంతో కొంత ఆ టైంలో ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా మార్కెట్ వాల్యూ కట్టినప్పుడే ఇవన్నీ మంజూరు చేసినారు. 36 ప్లాట్లు మంజూరు చేసినారు. ఇంకొకటి, ఇది ఎండోమెంట్కి సంబంధించిన భూమి అనేది శుద్ధ అబద్ధము. ఇవన్నీ రాజకీయ ప్రేలాపన కావచ్చు, అదేమో కావచ్చు, కానీ అదంతా అబద్ధము. ఈ ఎండోమెంట్, ఈ ఆదోని సరౌండింగ్స్, మండిగిరి సరౌండింగ్స్ లో ఎండోమెంట్ భూములు ఏమన్నా ఉంటే ఎండోమెంట్ యాక్ట్ పరంగా ఎండోమెంట్ లిస్ట్ లో ఉన్న భూములు ఉంటాయి. కానీ 430/A సర్వే నంబరు ఎండోమెంట్ భూమికి సంబంధించింది కాదు. మన రెవెన్యూ అసోసియేషన్ వాళ్ళు కలెక్టర్కి అర్జీలు రాసుకున్నారు. కలెక్టర్ గారు సబ్ కలెక్టర్కి ఫార్వర్డ్ చేసినారు. సబ్ కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తూ ఎంఆర్ఓ ఫార్వర్డ్ చేసినారు. ఎంఆర్ఓ గారు లెవెలింగ్ కోసం ఆర్డర్ ఇచ్చినారు అని నేను తెలుపుకుంటున్నాను సార్. 1993లో 36 మందికి అంటే ఇప్పుడు సర్వీస్, ఇప్పుడు అంతా ఈ పని ఇక్కడ ఇవన్నీ లెవెలింగ్ పనులు అన్ని చేసుకోలేరు. అట్లా సర్వీసులు ఉన్నారు. ఇటు 5 years, 6 years, 7 years, 10 years ముందర వీళ్ళందరూ రిటైర్ అయినారు. ఇప్పుడు ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి ఇప్పుడు ఏకమై ఒక తాటిపైకి వచ్చి ఇవన్నీ లెవెలింగ్ చేసుకొని ఎంఆర్ఓ ఆర్డర్ బేస్ చేసుకుంటున్నారు అన్నమాట. ఎంత ఖరీదు చేసినారు ఇది? ఆ టైంలో 32 ఏళ్ళు అయింది. నాకు తెలీదు. అవును సార్, ఎంత 32 ఎంత ఖరీదు చేసింది? 3,000 ఎకరాల దాకా. ఎన్ని ఎకరాలు మొత్తం? 1 ఎకరా 2 ఎకరాలు ఉంటుంది. 2 ఎకరాలు 6,000. అప్పుడు 36 మందికి ఇచ్చినారు 5 సెంట్ల ప్రకారంగా. ఒక్కొక్కరికి 5 సెంట్ల ప్రకారంగా 36 మందికి ఇచ్చినారు. ఏం కట్టుకుంటారు ఇక్కడ? ఇల్లు కట్టుకుంటాం. ఏం లేదు, ఇల్లు కట్టుకుంటాం. ఇప్పుడు ఇది జేసీబీతో పనులు చేపించండి. ఏమది ఇప్పుడు కొండలు ఉన్నవి లేవు, రోడ్డు లేదు. దీనికి రోడ్ వేసుకొని మళ్ళీ లెవెల్ ప్లాట్లు వేసుకొని లెవెల్ చేసిన తర్వాత అందరూ లెవెల్ ప్రకారంగా సర్వేతో కొలత చేయించుకున్నాక ప్లాట్ రోడ్ ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇది పర్మిషన్ తీసుకున్నారు. దాంతో పాటు పర్మిషన్, లెవెలింగ్ తో పాటు పర్మిషన్ లేఅవుట్ ప్రకారంగానే ఎంఆర్ఓ సర్వే లెవెలింగ్ చేసుకో అని చెప్పి ఆర్డర్స్ కూడా ఉన్నాయి. మీ ప్లాట్స్, మెయిన్ ప్లాట్స్ ఎక్కడ ఉండేది? 1, 2, 3, 4, 5 అవి మనం తర్వాత యువతల ఉన్నాయి. మధ్యలో 50 feet రోడ్, 30 feet రోడ్ మధ్యలో ఉంది. ఇట్లా 50 feet, ఇవి 50 feet ప్లాట్స్ ఉన్నాయి. రోడ్ యువతల అవతల అంటే కొండ ఉంది. కొండ లెవెలింగ్ చేసుకోవాలి. ఆ టైంలో సర్వే లెవెలింగ్ చేసుకున్నప్పుడు సర్వేయర్ సార్ వస్తారు. సర్వేయర్ సార్ వచ్చి కొలుస్తారు. తర్వాత మీకు అడ్డమున్న కొండలను అయితే తొలగించడం జరుగుతుంది. మీ పేరు సార్? నా పేరు మొయినుద్దీన్ పటేల్ సార్, అడ్వకేట్ ఆదని. రెవెన్యూ రిటైర్డ్ అంటే రెవెన్యూ అసోసియేషన్ వాళ్ళకి 1993లో పట్టాలు ఇచ్చినారు. లేఅవుట్ ప్లాన్ ఉంది. 36 మెంబర్స్కి ప్లాట్ ఇచ్చారు. సబ్ పర్మిషన్. ఎక్కడ ఇచ్చిన ప్లాట్? 2 కొండల మధ్యలో 1993 ఇది లేఅవుట్ ప్లాన్. సబ్ కలెక్టర్ పర్మిషన్. ఇంకొక పేపర్ లేదు లెవెలింగ్ కోసం. లెవెలింగ్ ఎంఆర్ఓ ఆర్డర్ ఇదే ఉంది, ఇచ్చినా కదా. ఇది మామే దౌర్జన్యం. మాకు 36 మందికి ఇచ్చినారు. ఇట్లానా ఇప్పుడు అంతా రిటైర్డ్ అయిపోయినాం. పటేల్ సార్ స్థలం లేదు. మనం కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఇట్లా సబ్ కలెక్టర్ గారికి పంపించినారు. సబ్ కలెక్టర్ గారు రిఫై చేసి రాజధానికి ఇచ్చినారు. వెరిఫై చేసి మీరు ఒక్కడే ఉన్నారా? ఇప్పుడు మీరు ఎవరున్నారు? 36 మంది ఉన్నాం. 36 మందిలో ఎంత ఉంది? మేము 16 మంది ఉన్నాం. ఈ సైడ్ అంతా 16 మంది కలిసి లెవెల్ చేసుకుంటున్నాం. అంటే మీకు అంటే ఎక్కడ ప్లేస్ అనేది చూపించలేదు. అప్పుడు ఈ సర్వే నెంబర్ ఇదే ప్లేస్ అది. ఇది సర్వేర్ వచ్చి చూపించిపోయినాడు. ఇది వస్తుంది సార్, మీరు లెవెల్ ఫిల్లింగ్ చేసుకుంటే మేము లెవెల్ చేసి ఇస్తామన్నారు. దానికి లెవెల్ చేసుకుంటున్నాం. ఆయన కొలిచి ఇస్తారు. ఆ తర్వాత కొలిత వేసి ప్లాట్లు వేసి ఇస్తామన్నారు. అంటే ఇట్లా ఏం లేదు. ఇది మనము రైట్ రాయలకే చూసినాం. ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇచ్చినాం. కలెక్టర్ గారు పర్మిషన్ సర్వేర్ 2 రోజుల కింద వచ్చారు. 3 నెలల కింద వచ్చినాడు. మేము స్పందనలో ఇచ్చింది. స్పందనలో ఇచ్చింటే సర్వేని పంపించినారు.
తర్వాత ఈ కొండ వెనక వస్తుంది, మీరు లెవెల్ చేసుకుంటే మేము క్లీన్ చేసుకుంటే మేము మీకు చూపించుకు వస్తామని చెప్పినారు. దానికి సార్ వీఆర్ఓ సార్ వచ్చాడు, సార్ చూపించండి. సార్ వీఆర్ఓ సార్ కూడా కొండలో క్లీన్ చేసుకొని మీరే వాళ్ళు ఇచ్చారా? మార్కెట్ వాల్యూకి తీసుకున్నాము, ఊరికి ఇచ్చింది కాదు ఇది. మార్కెట్ 93 ఇచ్చినారు. 33 ఏళ్ళ కింద 93 అందరూ ఎంప్లాయ్ అంతా ఎక్కడంటే రిటైర్డ్ అయిపోయినాము. రిటైర్ అయినా వచ్చినాక అందరూ స్థలం లేకుండా చోట ఉంటారు వాళ్ళందరూ ఇప్పుడు గ్యాదర్ చేసుకుని చేసుకుంటారు. రిటైర్ ఈ మధ్య అయినారు అందరు రిటైర్లు. ఒక 10 years 5 years 6 years అట్లా రిటైర్. ఏం పేరు సార్ మీ పేరు? ఇలా పంపించారు వీఆర్ఓ. మరి పోటీ ఉంటే పెట్టుకుంటారు. మీరు పెట్టుకుంటే ఉన్నారు మా సార్తో మాట్లాడుతున్నారు.